ఫ్రెండ్స్, బాలయ్య గారి సినిమాలో తెలుగు హీరోయిన్కి ఛాన్స్. ఈ విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మన నందమూరి బాలకృష్ణ గారు ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు. ఇది బాలయ్య కెరియర్లో 109వ సినిమా. ఇందులో బాలయ్య గారు 3 విభిన్నమైన క్యారెక్టర్లలో నటించబోతున్నారు. అందుకు బాలయ్య కోసం ఈ సినిమాలో ఏకంగా 3 హీరోయిన్లకు ఛాన్స్ వచ్చింది. అందులో 2 హీరోయిన్లు కన్ఫర్మ్ అయ్యారు. వారెవరంటే ఊర్వశి రౌతేల ఒకరైతే మరొకరు మీనాక్షి చౌదరి. ఇక 3వ హీరోయిన్ కోసం ఒక సీనియర్ నటిని ఎంపిక చేసే పనిలో చిత్ర బృందం ఉంది. ఇకపోతే ఈ మూవీలో ఒక తెలుగు హీరోయిన్కు అవకాశం వచ్చింది. టాలీవుడ్లో తెలుగు హీరోయిన్లకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రావు అనే విమర్శలు చాలా కాలం నుంచే ఉన్నాయి. ఎక్కువగా నార్త్ ఇండియన్ హీరోయిన్లకే అవకాశాలు వస్తాయని అంటుంటారు. ఒకవేళ అడపదడప తెలుగు హీరోయిన్లు అవకాశాలు అందుకున్నా కానీ ఆ సినిమాలు సరైన సక్సెస్ కాకపోవడం వల్ల వారు కొంతకాలానికి మరుగున పడిపోవడం జరుగుతుంది. అలాంటి వారిలో చాందిని చౌదరి కూడా ఒకరు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తన కెరీర్ను ప్రారంభించి టాలీవుడ్లోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. కలర్ ఫోటో సినిమాతో మంచి విజయాన్నే సాధించింది. ఈ సినిమా తర్వాత ఈమెకు సరైన సినిమాలైతే పడలేదనే చెప్పాలి. ఈమె టాలీవుడ్లో కనుమరుగైపోతున్న సమయంలో బాలయ్య సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ఈమె హీరోయిన్గా కాదు కానీ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులలో బాలయ్య సినిమాలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. అలాంటిది బాలయ్య సినిమాలో ఛాన్స్ రావడం అంటే మామూలు విషయం కాదు. ఈమె ప్రస్తుతం ఊర్వశితో కలిసి బాలయ్య గారితో సినిమా షూటింగ్లో పాల్గొంటుందట. ఊటీలో వీరిపై అద్భుతమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్ బాబీ. ఇప్పటి వరకు సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడిన ఈమెకు బాలయ్య సినిమాలో ఛాన్స్ వచ్చేసరికి తన కెరియర్ మలుపు తిరిగే అవకాశం వచ్చిందని భావిస్తోందట. ఇప్పటికే 3 బ్లాక్ బస్టర్లు సాధించిన బాలయ్య ఈ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అదే కనుక జరిగితే చాందిని చౌదరికి మంచి సినిమా అవకాశాలు రావడం ఖాయం.